గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఉండే ఒక మంచి ఇడియం ఒకటి తీసుకుందాం. ఏంటి ఆ ఇడియం అంటే డౌన్ టు అర్త్ అని. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, చాలామంది ఈ యూసేజ్ వాడుతూ ఉంటారు. హీ ఈజ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్, హీ ఈజ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పి అంటారు. ఏంటి డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే చాలా హంబుల్గా ఉంటారు అన్నమాట, చాలా పొలైట్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అంటే నిజంగా ఇది జరుగుద్దా లేదా అని చెప్పి ఆలోచిస్తారు. ఊరికే గాల్లోకి ఎగిరిపోరు. లేనిపోని జరగని విషయాల గురించి వాళ్ళు ఆలోచించరు. నిజంగా జరిగే వాటికే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి వాళ్ళని మనం ప్రాక్టికల్ పర్సన్ అని చెప్పి అంటాం. అలాగే రీజన్తో ఆలోచిస్తాడు జరుగుద్దా లేదా అని చెప్పి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటాం. మనం మీటింగ్లో ఎవరినన్నా సరే ఈ రిటైర్ అయిపోయినప్పుడు మనం చెప్తాం హీ ఈజ్ ఎ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పి అంటాం. సో డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే ఏంటి? ఏ హంబుల్, ప్రాక్టికల్, రీజనబుల్ అండ్ ఫ్రెండ్లీ అని చెప్పి. రైట్, చూడండి, దీన్ని మనం సొంతంగా ఎట్లా వాడతాం? దే ఆర్ డౌన్ టు ఎర్త్ కపుల్ అంటే వాళ్ళిద్దరూ కూడా మంచి జంట, చాలా చక్కగా అర్థం చేసుకొని ఉంటారు అని, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని. అంటే లేనిపోని గొప్పలకు పోరనమాట. ఆడెవడో ఏదో చేశాడు కదా అని చెప్పి ఈడు కూడా ఏం చేయడు, ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. ఎవడన్నా 50 లక్షలు పెట్టి కారు కొన్నాడు అనుకోండి, ఈడు కూడా కొండవు, ఆలోచిస్తాడు మనం చేయగలవా లేదా అని చెప్పి. అలాగే నేల మీద ఉండేవాడిని ఏమంటామంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పి అంటాం. రైట్, ది యాక్టర్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎప్పుడు కూడా నేల మీదే ఉంటారు వాళ్ళు. గాల్లో మేమే గొప్ప అని చెప్పి ఎగరు, అంతా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు, రియాలిటీకి దగ్గరగా ఉంటారు అన్నమాట వీళ్ళందరూ కూడా. దీన్నే మనం ఏమంటామంటే డౌన్ టు ఎర్త్ అని చెప్పి అంటాం. ఈ రోజు నుంచి మీరు దాన్ని చాలా హ్యాపీగా వాడుకోండి. ఎవరన్నా మంచివాడు ఎవరన్నా ఒకటి కనబడ్డాడు అనుకోండి, ఈజ్ ఏ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పి అనడం అలవాటు చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.